శ్రీమాత్రే నమః. సంహారిణి రుద్రరూపా తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్యపరాయణ. సంహారిణి అంటే ఉపసంహరించే తల్లి అని ఇక్కడ అర్థం. రుద్రరూప 4 అక్షరాల నామం. రుద్రుని రూపం కల తల్లి అని ఇక్కడ అర్థం. తిరోధానకరి 6 అక్షరాల నామం. మరుగున పరిచే తల్లి, మాయాశక్తి అని ఇక్కడ అర్థం. ఈశ్వరి 3 అక్షరాల నామం. అంటే శాసించే తల్లి, నియంత్రించే తల్లి అని అర్థం. సదాశివానుగ్రహద 8 అక్షరాల నామం. అంటే సదాశివుని అనుగ్రహాన్ని మనకు ప్రసాదించే తల్లి అని ఇక్కడ అర్థం. పంచకృత్య పరాయణ 8 అక్షరాల నామం. ఈ నామానికి అర్థము 5 పనుల యందు నిమగ్నమైనటువంటి లలితాంబికాదేవి అని అర్థం. ఈ వీడియోలో నామాల యొక్క విశిష్టత, అర్థము సూక్ష్మంగా చెప్పడం జరిగింది. ఈ వీడియో కింద ఉన్న రిలేటెడ్ వీడియో మీరు ఓపెన్ చేస్తే విపులంగా, వివరంగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. వీడియో లెంత్ ఎక్కువ కావడం వల్ల ఈరోజు ఈ విధంగా వీడియో చేయవలసి వచ్చింది. భగవత్ బంధువులందరూ నా ఈ సమస్యను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. చూడండి మిత్రులారా, అమ్మవారు మాయను కప్పి ఉంచి తిరోధానకరి మాత్రమే కాదు, ఆ మాయను తొలగించి మనకు మోక్షాన్ని ప్రసాదించే అనుగ్రహత కూడా ఆమెయే. మీరు లాంగ్ వీడియోలో ఇంకొన్ని మంచి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః.